what the Lord has got to speak to us. మన ముందున్న ఈ పరిచర్య సమయంలో హృదయపూర్వకంగా ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనకు ఏ మాటలు అందించనై ఉన్నారో. We will read a very familiar portion from the scripture. లేఖనాల్లో నుండి మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగాన్ని తీరుద్దాం. Turn with me to 1 Thessalonians తెస్సలోనికేయులకు రాయబడిన మొదటి పత్రిక chapter 1, మొదటి అధ్యాయం and we will read from verse 5 on till verse 10. 5 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. తెస్సలోనికేయులకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోనూ అకయలోనూ విశ్వాసులకు అందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోనూ అకయలోనూ మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మును బట్టి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లోండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. May the Lord add his blessings upon the reading of this verse. చదవబడిన ఈ లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. Paul has written 13 epistles. పౌలు 13 పత్రికలను రాశాడు. We are excluding the book of Hebrews ఎబ్రీ పత్రికను మనము దాని పక్కన పెట్టాము. because we are not sure whether it was Paul or not. 13 అని ఎందుకు అంటున్నామంటే ఎబ్రీ పత్రిక రచయిత పౌలో కాదో ఇది మిత్తంగా ఖచ్చితంగా తేల్చలేం. Now, if you look in the New Testament, క్రొత్త నిబంధన భాగాలు మీరు గమనించినట్లయితే we should understand that the order of placing the epistles, the books in the New Testament is not according to the writing, the time of its writing. పత్రికలు ఎలా పేర్చబడ్డాయి అని మనం గమనించినప్పుడు రాయబడిన కాలాన్ని బట్టి పేర్చబడలేదు. It is according to its size which it is kept there. పత్రికలు ఎలా కూర్చబడ్డాయంటే వాటి యొక్క సైజుని బట్టి కూర్చబడ్డాయి. For example, Romans is the longest among Paul's writings. ఉదాహరణకి రోమా పత్రిక పౌలు పత్రికలన్నిటిలో కూడా దీర్ఘమైన పత్రిక. So that is placed first. అందుకని మొదటిగా రోమా పత్రిక కనబడుతుంది. How many chapters for Romans? పౌలు How many chapters for Romans? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి రోమా పత్రికలో? చెప్తున్నారు వెనక్కి వెళ్తుంది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రోమా పత్రికలో? 16. 16. And after that we see 1 Corinthians being placed. ఆ తర్వాత కొరింథీ పత్రిక కనబడుతుంది. For 1 Corinthians, how many chapters? దానిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? Again 16. మళ్ళా 16. Okay, I won't ask more questions, okay? కంగారు పడొద్దు, ఇంకేం అడగనులేండి. All right, so what I'm trying to say is it is according to its size it is being kept. అందువలన క్రొత్త నిబంధనలో పత్రికలు ఒకదాని తర్వాత ఎలా కూర్చారు అంటే వాటి యొక్క సైజును బట్టి. As Romans is kept first, don't think that Paul wrote Romans at first. కాబట్టి రోమా పత్రిక పత్రికల్లో మొదట కనబడుతుంది కాబట్టి పౌలు దాన్నే మొదట రాశాడు అని అనుకోకూడదు. Which is the epistle that was written first? పౌలు రాసిన పత్రికల్లో మొదటి పత్రిక ఏది? I told you that I won't ask question, but it just came up, అడగను అన్నాను కానీ మరి అడగాల్సి వచ్చింది. Galatians is understood to be the first one. చరిత్రలో గలతీ పత్రిక ఆయన మొదటిగా రాసిన పత్రిక అని చెప్పబడుతుంది.
And the second one is First Thessalonians. రెండవ పౌలు రాసినటువంటి పత్రికలు రెండవది తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక. I will tell you one formula to remember this easily. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సూత్రాన్ని చెప్తాను. There are 3 missionary journeys of Apostle Paul. పౌలు 3 సువార్త యాత్రలు చేశాడు. I hope you all know that, right? మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. From Acts 13 onwards, we see that. పౌలు యాత్రలు అపోస్తలుల కార్యాలు 13 నుండి కనబడతాయి. Paul traveling to many places with the gospel. సువార్త చేత పట్టుకుని పౌలు చాలా ప్రాంతాలు తిరిగాడు. From Antioch he starts. అంతియోకియా నుండి ప్రారంభమైంది. Comes back to Antioch. మళ్ళీ అంతియోకియాకి వచ్చాడు తిరిగి. Like that, 3 missionary journeys are there. అలాగున 3 సార్లు ఆయన యాత్ర జరిగించాడు. Along with that, దానితో పాటుగా if you add his journey to Rome, which we have in chapter 27 and 28 of Acts, అపోస్తలుల కార్యాలు 27, 28 అధ్యాయాల్లో కనబడే we can, పౌలు రోమా సందర్శన చూస్తే we can say that there are 4 journeys of Apostle Paul. వాటిని కూడా కలుపుకుంటే పౌలు 4 సువార్త యాత్రలు చేసినట్టు లెక్క. In his first missionary journey, ఆయన మొదటి సువార్త యాత్రలో he wrote 1 epistle. ఒకే ఒక పత్రిక రాశాడు. Which is that? ఏంటది? Just now I told you. ఇప్పుడే చెప్పాను. Which is the first one? మొదటి యాత్రలో మొదటి పత్రిక. Yeah? Galatians. గలతీ పత్రిక. In the second missionary journey, రెండవ సువార్త యాత్రలో he wrote 2 epistles. ఆయన 2 పత్రికలు రాశాడు. First Thessalonians and Second Thessalonians. 1-2 తెస్సలోనికయ పత్రికలు. In third missionary journey, మూడవ సువార్త యాత్రలో he wrote 3 epistles. 3 పత్రికలు రాశాడు. Romans, రోమా పత్రిక, 1 Corinthians, 1 కొరింథీ, 2 Corinthians. 2 కొరింథీ పత్రిక. In the fourth missionary journey, 4వ సువార్త యాత్రలో he wrote 4 epistles. 4 పత్రికలు రాశాడు. We call it as prison epistles. వాటిని చెరసాల పత్రికలు అంటాం. Which are they? ఏంటవి? Ephesians, ఎఫెసీ పత్రిక, Philippians, ఫిలిప్పీ పత్రిక, Colossians, కొలస్సై పత్రిక, Philemon. ఫిలోమోను పత్రిక. Then he was in the prison. ఆయన చెరసాల్లో ఉండగా ఈ పత్రికలు రాశాడు. After he came out of the prison, చెరసాల నుంచి బయటికి విడిపించబడ్డాక he wrote another 3. 3 పత్రికలు ఆయన రాశాడు. First Timothy, తిమోతి మొదటి పత్రిక, Titus, తీతు పత్రిక. then he was put in the prison again. తర్వాత మరలా ఆయన జైల్లో వేశారు పౌల్ని. From there he wrote his last epistle, that is 2 Timothy. అక్కడి నుండి పౌలు కలము నుండి వచ్చిన ఆఖరి పత్రిక తిమోతి 2వ పత్రిక. I will tell that again. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. From the first missionary journey, పౌలు పత్రికలు మొదటి సువార్త యాత్రలో 1 epistle. ఒక్కటే. Which one? ఏంటది? గలతీ. Second missionary journey, రెండవ యాత్రలో 2 epistles. 2. Which are they? ఏంటవి? First Thessalonians and Second Thessalonians. తెస్సలోనికయ మొదటి పత్రిక, 2వ పత్రిక. Third missionary journey, 3వ యాత్రలో 3 epistles. 3 పత్రికలు రాశాడు. Which are they? ఏంటవి? రోమా పత్రిక, కొరింథీ 1-2 పత్రిక. Yeah. Then fourth missionary journey, 4వ సువార్త యాత్రలో 4 epistles. 4 పత్రికలు రాశాడు. Which are they? ఏంటవి? Ephesians, ఎఫెసీ పత్రిక, then Philippians, ఫిలిప్పీ పత్రిక, Colossians, కొలస్సై పత్రిక, Philemon. ఫిలోమోను పత్రిక. We call this as the prison epistles. వీటిని చెర పత్రికలు, చెరసాల పత్రికలు అంటాం. And after he was released from that prison epistle, ఆ from the తర్వాత prison, ఆయన చెరసాల నుంచి విడిపించబడ్డాక he wrote 3 more. మళ్ళా ఇంకొక 3 రాశాడు. Tell me which are they? ఏంటవి ఆ 3? First Timothy, తిమోతి మొదటి పత్రిక, then Titus, తీతు పత్రిక, last ఆఖరిది తిమోతి 2వ పత్రిక. So if you keep this order in your mind, it is easy to remember. ఈ క్రమాన్ని మీరు మనస్సులో ఉంచుకుంటే చాలా సహాయకరం ధ్యానం చేసేటప్పుడు. I told this just to tell you that First Thessalonians he wrote very early in his ministry. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పౌలు తన పరిచర్య కాలమంతట్లో ఆరంభంలోనే రాయబడిన పత్రిక తెస్సలోనికయ పత్రిక. When you come to Acts 17,
అపోస్తుల కార్యముల గ్రంథం 17కు మనం వస్తే we see Apostle Paul coming for the first time to Thessalonica. పౌలు తెసలోనికైకి మొట్టమొదటిసారి వస్తా ఉన్నాడు. 3 weeks he was there. పౌలు తెసలోనికే దర్శించిన మొదటిసారి 3 వారాలు ఉన్నాడు. In that 3 weeks he went to the synagogues there and preached the gospel. ఆ 3 వారాలు ఆయన తెసలోనికే పట్టణంలో సమాజ మందిరాల్లోనికి వెళ్ళి ఆయన బోధించేవాడు. And then the problem started coming up from the Jewish people there. ఆయన అలా చేస్తూ ఉంటుండగా యూదులు తిరగబడ్డారు. Paul could not continue many days there. ఆ సమయంలో పౌలు ఎక్కువ కాలం అక్కడ ఉండలేకపోయాడు. But by the grace of God, within that few days, a group of people, a company of people were separated unto the name of the Lord Jesus. ఆ 3 వారాల లోపులోనే పౌలు చేసిన పరిచర్యలో దేవుని కృప చేత కొంతమంది ప్రభువు వైపుకు తిరిగారు. And because of the opposition, he had to go from there to Berea. అక్కడ ఎక్కువ వ్యతిరేకత పౌలుకు వచ్చినందుకు తెసలోనికైని విడిచి ఆయన బెరయాకు వెళ్ళాడు. There also he could not continue for long. బెరయాలో కూడా ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. From there he goes to Athens. అక్కడ నుండి ఆయన ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు. When he was in Athens, ఏథెన్సులో ఆయన ఉన్నప్పుడు he was very much burdened about the believers in Thessalonica. తెసలోనికేలో తాను విడిచిపెట్టి వచ్చిన ఆ విశ్వాసుల గురించి అధికమైన భారాన్ని కలిగి They ఉండేవాడు. were in big persecution. తెసలోనికే పట్టణంలో ఎంతో హింస ప్రారంభమైంది. They were going through a lot of sufferings. ఆ నూతన విశ్వాసులు ఎన్నో శ్రమల గుండా వెళ్తూ So are ఉన్నారు. they continuing in faith? అయినా గాని వాళ్ళు తమ విశ్వాసములో ఉన్నారు. Or are they given up their faith? వారు విశ్వాసంలో ఉన్నారా లేకపోతే విశ్వాసాన్ని విడిచిపెట్టేశారా? So that burden was there very much in the heart of Apostle Paul. దైవ సేవకుడైన పౌలు హృదయంలో ఆ భారం అధికంగా ఉన్నది. Now come to chapter 3 of 1 Thessalonians. తెసలోనికేయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. Look at the first 2 verses there. మొదటి 2 వచనాలు మీరు గమనించండి. We will read that verses. చూడండి, మనం ఆ వచనాలు చదువుకుంటాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. Yeah, here Paul tells about his stay there in Athens. పౌలు నేను ఏథెన్సులో ఒంటిగా నిలిచి ఉన్నాను అని As చెప్తున్నాడు. I mentioned, while he was in Athens, he was very much burdened about these people in Thessalonica. నేను ముందే జ్ఞాపకం చేసినట్లుగా రక్షించబడిన ఆ నూతన విశ్వాసుల పట్ల పౌలు ఎంతో భారాన్ని కలిగి ఉన్నాడు. So what did he do? ఏం చేస్తున్నాడు దానికి ఫలంగా? He sent Timothy from Athens to Thessalonica. ఆ భారాన్ని బట్టి ఏథెన్సు నుండి తిమోతిని ఆ తెసలోనికైకి పంపిస్తా That ఉన్నాడు. was to inquire about them and to establish them. తెసలోనికై వాళ్ళని ప్రోత్సహించటానికి స్థిరపరచటానికి తిమోతిని పంపిస్తున్నాడు. And when if Timothy goes, Paul will be alone. ఇప్పుడు తిమోతి ఏథెన్సు నుండి తెసలోనికై వెళ్ళిపోతే పౌలు ఒంటరి వాడైపోతాడు. But Paul thought, well, even if I am alone, I should send Timothy and inquire. పౌలు తిమోతి వెళ్ళిపోతే తాను ఒంటరి అయినప్పటికీ కూడా తిమోతి వారి క్షేమ విషయమై వెళ్ళడం మంచిదని భావించాడు. So Timothy was sent. కాబట్టి తిమోతి పంపబడ్డాడు. Now come to verse 6. 6వ వచనంలోనికి రండి. Chapter 3 verse 6. 6 తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చాము. Yeah, Timothy came back from Thessalonica. పంపబడిన తిమోతి మరలా ఏథెన్సుకు వచ్చాడు. Before Timothy came, Paul had moved from Athens to Corinth. తిమోతి మరలా ఏథెన్సుకు వచ్చే లోపు పౌలు ఏథెన్సు నుంచి కొరింథునకు వెళ్ళిపోయాడు. Chapter 18 of Acts we see that. అపోస్తలుల కార్యాలు 18లో అక్కడ So కనబడుతుంది. Timothy came to Corinth and told all the good things about those people in Thessalonica. తిమోతి తెసలోనికే విశ్వాసులందరిని గురించి పౌలుకి మంచి విషయాలన్నిటినీ చెప్తా ఉన్నాడు, క్షేమ సమాచారం. Came and told about their faith.
వారి విశ్వాసాన్ని గురించి చెప్పాడు. He came and told about their love. వారి ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న He విశ్వాసులు came and చెప్తున్నారు. told about their hope. వారికి ఉన్నటువంటి నిరీక్షణను గురించి చెప్తున్నాడు. And he also brought some of the doubts they had about the spiritual matters. అవి మాత్రమే కాకుండా ఆ కొత్తగా నమ్ముకున్న వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి. So here- వాటిని కూడా తిమోతి పౌలుకి చెప్పాడు. Hearing all that from Timothy, తిమోతి నుండి పౌలు తెస్సలోనికే వారి గురించిన సంగతులన్నీ విని with much joy and gratitude, he is writing this first epistle. సంతోషంతో ఆనందంతో వారి సందేహాలు నివృత్తి చేయడానికి దైవజనుడు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. Let me tell you another thing. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. How many epistles did Paul write? పౌలు ఎన్ని పత్రికలు రాశాడండి? Come on, you forgot. మర్చిపోయారు అప్పుడే. ఎన్ని How much? రాశాడు మొత్తం? Total, how many letters did Paul write? పౌలు మొత్తం ఎన్ని రాశాడు? 13. 13. యా 13 Okay, పత్రికలు. now don't forget. 13. మర్చిపోకండి 13. Yeah, 13 letters he wrote. 13 పత్రికలు ఆయన రాశాడు. If you read those letters, ఆ పత్రికలన్నిటిని గనక మీరు చదవగలిగితే it always begins with, the salutation. ప్రతి పత్రిక శుభవచనంతో He ప్రారంభిస్తాడు. gives his greetings and all that. వారికి వందనాలు చెప్పడమే అది. After that, తర్వాత Paul will always thank God for those believers. శుభాలు చెప్పాక ఆ విశ్వాసులను గురించి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు. For the good things he can remember about them, he gives thanks to God for them. అక్కడికి వెళ్ళి పరిచర్య చేసినప్పుడు ఏ మంచి విషయాలు జరిగాయో వాటన్నిటినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రాలు తెలియచేస్తాడు. Except in 3 epistles, in every other epistle we see that order. ఈ పద్ధతి అన్ని పత్రికల్లో కనబడుతుంది, 3 పత్రికల్లో కనపడదు. So, out of 13, in 10 epistles we see that order. అందువల్ల 13 పత్రికల్లో 10 పత్రికలు ఈ క్రమంలో కనబడతాయి. After giving the greetings, he thanks God for those believers. వారికి శుభం కలుగును గాక అని చెప్పి విశ్వాసులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు But when తెలియజేస్తాడు. you come to 1 Thessalonians, కానీ తెస్సలోనికే మొదటి పత్రికకు వచ్చేసరికి we see the thanksgiving in chapter 1. మొదటి అధ్యాయంలో There's thanksgiving in chapter 1. మొదటి అధ్యాయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటాన్ని చూస్తాం. We see the thanksgiving in chapter 2. రెండవ అధ్యాయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చూస్తాం. And in chapter 3 also we see. మూడవ అధ్యాయంలో కూడా వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటాన్ని చూస్తాం. Look at chapter 1, మొదటి అధ్యాయంలో గమనించండి, verse 2. రెండవ వచనం చివరిలో ఉంది. We give thanks to God always for you. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. Come to chapter 2, రెండవ అధ్యాయంలోనికి రండి, verse 13. 13వ వచనం చూడండి. For this cause also thank we God without ceasing. మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఈ హేతువు చేత. Come to chapter 3. మూడవ అధ్యాయంలోనికి రండి, Look at verse 9. 9వ వచనం గమనించండి. For what thanks can we render to God again for you? మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తం దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లింపగలం? Our repetition of thanksgiving like this, we don't see in any other epistle. ఈ విశ్వాసులను గురించి ఎంతగా కృతజ్ఞత చెప్తున్న ఈ పద్ధతిని మిగతా సంఘాల విషయంలో మనం గమనించాం. Even every other epistle, only once we see Paul giving thanks. ప్రతి పత్రికలో ఆ ఊర్లో ఉన్న విశ్వాసులను గురించి కనీసం ఒక్కసారైనా పౌలు కృతజ్ఞత తెలియజేశాడు. But in first Thessalonians, కానీ తెస్సలోనికైకి రాయబడిన మొదటి పత్రికలో 3 times, in all those first 3 chapters we see that. 3 అధ్యాయాలలో 3 సార్లు విశ్వాసులను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. What I'm trying to say is this. మనం ఏం వింటున్నాము దీనిలోంచి అంటే, These Thessalonian believers suffering a lot. ఈ తెస్సలోనికే విశ్వాసులు ప్రభు నమ్ముకున్నందుకు ఎంతో హింసను భరించారు. They were going through a lot of persecution. చాలా హింసల గుండా వారు వెళ్తూ They వచ్చారు. had tensions and problems in their life. యేసు ప్రభు నమ్ముకున్నందుకు టెన్షన్స్ వచ్చాయి, సమస్యలు వచ్చాయి.
Paul was doubtful whether they are continuing in faith or not. ఇన్ని పరిస్థితులు చూసి వెళ్ళిన పౌలుకి వీళ్ళు నిలబడతారా అనే అనుమానం But వచ్చింది. when he came to know about them, he is filled with thanksgiving and he is praising God for them. అయితే తిమోతి వారి క్షేమ సమాచారం నిలబడ్డారండి అని చెప్పినప్పుడు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేకపోయాడు. Such exemplary believers were these Thessalonian believers. అంతటి మాదిరికరమైనటువంటి విశ్వాసులు ఈ తెసలోనికే పట్టణంలో ఉన్న విశ్వాసులు. Another thing I want to remember. మరొక సంగతిని మనం గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. Now, how much old they were in their Christian life? ఇన్ని తిప్పలు పడి ఇంతగా నిలబడ్డారే, క్రైస్తవ జీవితంలో వాళ్ళ అనుభవం ఎంత? How many years? ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం అండాలిదే? Just few weeks. కేవలం కొన్ని వారాల విశ్వాసులు Or మాత్రమే. maybe 4 or 5 months. ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే 4-5 నెలలంతే అయింది ప్రభుని నమ్ముకొని. Paul was with them only for 3 weeks. 3 వారాలే పౌలు వారితో ఉన్నది. Maybe few more days. బహుశా కొన్ని రోజులు ఎక్కువ అయి ఉండొచ్చు అంతే. Then Paul went to Berea. వెంటనే పౌలు బెరయాకు వెళ్ళిపోయాడు. There also few days. అక్కడ కూడా కొన్ని రోజులే. Then to Athens. అక్కడ నుండి ఏథెన్స్కి Few days there. కొన్ని రోజులే అక్కడ కూడా. Then Corinth. తర్వాత కొరింథుకు వెళ్ళాడు. From there he is writing this. అక్కడ నుండి ఈ పత్రిక రాస్తున్నాడు. That means these believers were just few weeks or few months old in their Christian life. దాని అర్థం ఏంటంటే ప్రభువుని నమ్ముకుని కొన్ని రోజుల విశ్వాసులు మాత్రమే వీళ్ళు. But within that time, అయితే ఆ కొన్ని రోజుల అనుభవంలోనే they achieved a spirituality to that level that Paul could actually rejoice over them. పౌలు వారిని గురించి ఆనందపడేంత ఆత్మీయమైన పరిపక్వతని కొన్ని రోజుల్లోనే సాధించేశారు. I hope that we are, or rather most of us are believers. ఇక్కడున్న మనలో ఎక్కువ మంది విశ్వాసులు అని నమ్ముతున్నాను. I don't know how many years you are in the faith. విశ్వాసంలో మీ అనుభవం ఎన్ని ఏండ్లో నాకు తెలియదు. Maybe some of you are 1 year, 2 years. మీలో కొంతమంది 1 సంవత్సరం 2 సంవత్సరాల విశ్వాసులు అయ్యుండి కూడా Some of ఉండొచ్చు. you are 10 years, 20 years. మీలో కొంతమంది 10 ఏళ్ల నుంచి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు 20 ఏళ్ల క్రితం విశ్వాసులు ఉండొచ్చు. Maybe more than that, 40 years, 45 years. మరి కొంతమంది 40 ఏళ్ళు 45 ఏళ్ల విశ్వాస అనుభవం కలిగిన వాళ్ళై కూడా ఉండవచ్చు. I understand that this assembly is 45 years, is it? Yeah, more than 45 years or so. 45 సుమారు పై సంవత్సరాల So సంఘం ఇది. we are the Christian life for many, many decades. మనకి క్రైస్తవులంగా విశ్వాసులంగా దశాబ్దాల అనుభవం ఉన్నది. But how is our spiritual growth? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? How is our level of spirituality? ఆత్మీయ ఎదుగుదలలో మన స్థాయి ఏమిటి? Compared to this Thessalonian believers, how are we faring in our Christian life? తెసలోని కొద్ది రోజుల విశ్వాస జీవితంలో వారు సాధించిన పరిపక్వత ఎదుట మన స్థాయి ఏమిటి? Let me tell you one thing. ఒక మాట నేను మీతో If you పంచుకుంటాను. read this epistle, ఈ పత్రిక మనం చదువుతుంటే well, we will feel ashamed of ourselves. మన విశ్వాస జీవితాన్ని గురించి మనం ఎంతగానో సిగ్గుపడిపోతాం. Within these few days, కొన్ని రోజుల అనుభవంలోనే if this Thessalonian believers could achieve this level of spirituality, తెసలోనికే విశ్వాసులు ఇంత అనుభవాన్ని చేరగలిగితే how much better we ought to be in our Christian life. మన క్రైస్తవ జీవితంలో ఇంకా ఎంత ఎక్కువ పరిణితి సాధించి ఉండాలి. The life of this Thessalonians this morning challenges you and I. ఈ ఉదయకాలపు వేళ తెసలోనికే జీవితం వారి జీవితం మనల్ని సవాలు చేస్తుంది. Now let us look at this portion that we read and see what Paul tells about this people. మనం చదువుకున్న లేఖన భాగాల్లో వారిని గురించి పౌలు ఏమని చెప్తున్నాడో చూద్దాం. When you read from verse 2, he tells about them lot of things. We are not going to dwell upon all. 2వ వచనములో వారి గురించి చాలా విషయాలు దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఆ వివరాల్లోనికి మనం వెళ్ళటం లేదు. He tells about their love, faith and hope and all. వారి యొక్క ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఆ మూడింటి గురించి చెప్పాడు. We will skip all those మనం portions. దాని మీద ఇప్పుడు ధ్యానాన్ని నిలపటం లేదు. We will dwell only on the portion that we read. మనం చదివినటువంటి భాగం 5 నుండి ఉన్నదే అక్కడి నుండి మనం చూస్తున్నాం. When you look at verse 6, 6వ వచనం గమనిస్తే there is a phrase that we have to, ponder upon.
మనము ఆగి ఆలోచించాల్సిన ఒక పదజాలం అక్కడ ఉన్నది. There he says, having received the word. మీరు వాక్యమును అంగీకరించి, Yeah. Having received the word. మీరు వాక్యమును అంగీకరించి. When you look at that portion that we read, there Paul tells about the effect or the change that happened in the life of these people having received the word of God. పౌలు ఈ తెస్సలోనికే విశ్వాసుల్లో వచ్చిన మార్పునంతటిని గమనించాక తాను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ మార్పుకు గల కారణం ఏంటి? వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు అంగీకరించారు. There is one thing we have to remember. ఇక్కడ ఒక సంగతి మనం గుర్తుంచుకోవాలి. We are all people who have received the word of God. మనము వాక్యమును అంగీకరించే ప్రజలం. What is the word? ఆ వాక్యం ఏదైతే ఉందో, The word is the word of God. వాక్యము అనగానే అది దేవుని యొక్క వాక్యం. It is the word of the gospel. సువార్త వాక్యం. God sent that gospel into our lives. దేవుడే ఆ సువార్తను మన జీవితాల్లోనికి పంపించాడు. As far as the Thessalonians are concerned, తెస్సలోనికే విశ్వాసులను మనం గుర్తిస్తున్నప్పుడు, Paul with his companions, they reached there. పౌలు అతనితో ఉన్న కొద్ది మంది సహోదరులు పట్టణానికి చేరారు. Preach the gospel to those people. ఆ ప్రజలకు సువార్త ప్రకటించారు. Now think about you and I. నీ గురించి నా గురించి ఒకసారి ఆలోచన చెయ్యి. We also heard the word of God through somebody. వీరికి లాగే మన గ్రామం కూడా ఎవరో ఒకరి ద్వారా సువార్త వచ్చింది, మనం విన్నాం. God sent his word to us. దేవుడు తన వాక్యాన్ని మనకు The పంపించాడు. word of the gospel reached our ears. దేవుని యొక్క వాక్యము మన చెవులను చేరింది. God gave us the grace to open our heart for him. మన హృదయాలు తెరవబడడానికి దేవుడు తన కృపను చూపించాడు. Or rather, God opened our heart for it. లేకపోతే దేవుడే మన హృదయాలను ఆయన We తెరిచాడు. received that word into our heart. హృదయాలు తెరిచి దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాం. We became the children of God. వెంటనే మనము దేవుని పిల్లలమయ్యాం. We became followers of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళమయ్యాం. That is the great change that happened in our life. మన జీవితాల్లో జరిగిన గొప్ప మార్పు సువార్త ద్వారా. So we are people who have received the word of God just like Thessalonians received the word of God. తెస్సలోనికే ప్రజలు ఏ విధంగా దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారో అలాగుననే మనకును దేవుని యొక్క వాక్యం వచ్చింది. Before we go further, మనం ఇంకా ముందుకెళ్లే ముందు just turn to chapter 2 రెండవ అధ్యాయాన్ని మీరు చూడండి. and we will read verse 13. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. There Paul says how these people received the word of God. మొదటి అధ్యాయం అంగీకరించారని చెప్పాడే, ఇక్కడ ఎలా అంగీకరించారో చెప్తున్నాడు. We will read verse 13. 13వ వచనం చదువుకుందాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము అని దానిని అంగీకరించితిరి. Yeah, notice that. Ye received the word of God. దేవుని గూర్చిన వర్తమాన వాక్యము అంగీకరించుట. When you look at that, he says, you heard. మీరు విని. You have that word heard there? I think we missed. Okay. In verse 13 you have it. You received the word of God which you heard. It's not directly received. Okay. When you look in King James Version, it says, you heard the word of God. దేవుని వాక్యమును విని అని ఉంది. You received the word of God. ఆ విన్న వాక్యాన్ని అంగీకరించారు అని ఉంది. Then again, towards the end of that verse 13, again you have that word, you receive. మళ్ళా 13 చివరిలో చెప్తున్నాడు, మీరు వినిన వాక్యము. When you say you heard the word of God, విన్నారు వాక్యము అంటే that actually indicates a meek, obedient hearing. మీరు విన్నారు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని మాటలు వస్తే విధేయతతో మీరు ఆ మాటలు విన్నారు అని. Well, we are all hearing the word of God now, isn't it? ఇప్పుడు కూడా మనం అందరము వాక్యాన్ని వింటూ ఉన్నాం. But all are not hearing in the similar way. అయితే మనందరం ఒకేలా వాక్యాన్ని వినం. Some of you are hearing just like a casual hearing. మీలో కొంతమంది వినాలి కాబట్టి వినేవాళ్ళు Some ఉన్నారు. of you are hearing, listening as to what you have to apply in your life. మీలో కొంతమంది ఎలా వింటున్నారంటే, నాకు ఏ మాట దొరుకుద్దా,
నా జీవితానికి దాన్ని ఎలా నేను అనువర్తించు అలా వినేవాళ్ళు ఉన్నారు. Some of you are just hearing and just sending away. మరి కొంతమంది వింటున్నారు, అలా పోతా ఉంది ఇంకో చెవులోంచి. Various kinds of hearing are there. కాబట్టి వినుట అనే గ్రూప్ లో రకరకాల వాళ్ళు ఉంటారు. All those who hear are not hearing as they ought to. నిజానికి దేవుని వాక్యాన్ని ఎలా వినాలో అందరం అలా వినమండి. These Thessalonians, when they heard to obey. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని ఎలా వినాలో అలా విని లోపడ్డారు. They heard with meekness. వారు దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించారు. Then you have that word received there. వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. That word received means, the way they received their traditions given by their forefathers. With that respect, they received the word of God. పెద్దల నుండి ఎలాంటి పద్ధతులు తర్వాత తరం వాళ్ళు జాగ్రత్తగా పొందుతారో అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. Traditions are very important for people, isn't it? యూదులకు ప్రజలకు పారంపర్యాచారాలు చాలా ప్రాముఖ్యమండి. We speak about our forefathers, the generations that have passed. మనం గతించిపోయిన తరాల్లో ఆయనండి అలాగండి అని ఎన్నో ఆచారాలు చెప్తా ఉంటాం. With respect, we remember them. వాటిని గుర్తు చేసుకున్నప్పుడు వారిని మనము గౌరవించుకుంటాం. That same respect they gave to the word of God. దేవుని వాక్యం రాగానే అదే ఘనత వాక్యానికి వారు Then you ఇచ్చారు. have that same word received in that same verse. ఇక్కడ అంగీకరించారు అనే దానికి అదే పదం In చెప్పబడింది. that original, the word used there second time is different. ఇక్కడ ఒరిజినల్ ప్రతుల్లో ఆ మాట ఉపయోగించినప్పుడు వేరే పదాన్ని The వాడారు. word used here is a word often used for the respect we give to the guests who come to the home. ఆ దేవుని వాక్యాన్ని స్వీకరించడం అంటే మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఎంత మర్యాదగా స్వీకరిస్తాం, అలా వాక్యాన్ని వారి జీవితంలోనికి మర్యాదతో ఆహ్వానించారు. Suppose some guests come to your house. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, Yeah, how much respect we give to them, isn't it? మనం వారికి ఎంత శ్రద్ధ వహిస్తాం. We say our vandanamalu. రాగానే వందనాలు అని మనం చెప్తాం. We make them sit and make them comfortable. వారు మన ఇంట్లో చక్కగా కూర్చునేలాగా ప్రయత్నాలు చేస్తాం. We show all the honor and respect to them. వారికి ఎంతగా మనము విలువ ఇవ్వాలో అంతగా గౌరవాన్ని When ఇచ్చుకుంటాం. the word of God came to these people, దేవుని వాక్యం ఈ ప్రజల హృదయాల్లోనికి వస్తూ they ఉన్నప్పుడు showed that kind of reverence to the word of God. వాక్యానికి అంత ఘనత వాళ్ళు ఇచ్చారు. I'm trying to explain how these people received the word of God. దేవుని వాక్యం పౌలు దగ్గర నుంచి వాళ్ళు వింటున్నప్పుడు ఎలా విన్నారో వివరిస్తున్నాను. They heard to obey. వినేంతగా వాళ్ళు విన్నారు. They gave respect to that, as if it is a traditional truth that came to them. ఆ పారంపర్యం పెద్దల నుండి వస్తున్న ఘనమైన కొన్ని సంగతులు ఎలా తర్వాత తరాలు తెచ్చుకుంటారో అంతగా గౌరవంతో వాక్యాన్ని They అంగీకరించారు. showed that same respect they would give to a guest to the word of God. దేవుని యొక్క వాక్యానికి ఇంటికి చేరిన ఒక అతిథిని ఎలా చక్కగా చూస్తామో అలాగున వాళ్ళు That చూశారు. is the attitude the Thessalonians gave to the gospel, to the word of God when it came to them. సువార్త వాక్యం ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ వైఖరిని ఆ ప్రజలు కలిగి ఉన్నారు. So what happened? కాబట్టి ఏం జరిగింది? Come back to chapter 2 and verse 13. 2వ అధ్యాయం 13వ వచనములోనికి వచ్చేసరికి The word of God which worketh effectually in you. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. They received the word of God as they ought to have received it. ఎలా దేవుని వాక్యాన్ని అంగీకరించాలో అలాగునే స్వీకరించారు. So it had the effect in their life. అలా స్వీకరించిన వారిలో కార్యసిద్ధి ఉన్నది. Let me tell you one thing. ఒక మాట మీతో చెప్తాను. Unless we receive the word of God as we ought to receive it, the word of God is not going to do any good to us. దేవుని వాక్యాన్ని ఏ పద్ధతిలో మనం వినాలో ఆ పద్ధతిలో వినకపోతే మన జీవితాల్లో దేవుని వాక్యం ఏ కార్యము చేయదు. Did you all listen to me? వింటున్నారండి ఈ మాటలు? Heard what I said? నేను చెప్పింది విన్నారా? I was just explaining how Thessalonians received the word of God.
దేవుని యొక్క వాక్యం వారి దగ్గరికి వస్తే వాళ్ళు ఎలా అంగీకరించారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. heard to obey, విధేయత చూపించేంతగా received, వింటున్నారు. received with respect, గౌరవంతో వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. welcomed into their life. దేవుని వాక్యాన్ని అతిథిలాగా రమ్మని గౌరవంతో స్వీకరించారు. And that word of God had effect in their life. అలాంటి పద్ధతిలో స్వీకరించబడిన వాక్యం వారి జీవితాల్లో ఇంతగా కార్యసిద్ధి కలిగింది. What I was trying to say is this: నేనేం చెప్పాలనుకుంటున్నాను అనంటే, if we only simply hear the word of God just for the sake of hearing, it's కేవలం not going to do any good to us. దేవుని వాక్యం వెళ్ళాలండి, వినాలి కాబట్టి వింటున్నాం అని అంటే, అలాంటి వాళ్ళలో దేవుని వాక్యం ఏమాత్రం కార్యసిద్ధి చేయదు. Have reverence for the word of God. దేవుని వాక్యం పట్ల సంఘము ఎంతో మర్యాదను చూపించాలి. Practice it. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. Obey the word of God. దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. We are a blessed people in that sense. మనము ఒక కోణములో ఎంతో దీవించబడినటువంటి We వాళ్ళం. hear the word of God every day, isn't it? ప్రతి రోజున ఏదో రకంగా వాక్యాన్ని వింటూనే ఉన్నాం. Nowadays we have a lot of ways, online and all that, to listen to the word of God. నేటి దినాల్లో వాక్యము వినిపించబడే పద్ధతులు అనేకమైనవి మనకు అందుబాటులో ఉన్నాయి. But what effect it is having in our life? అయితే ఎంత వింటున్నాం, మన జీవితంలో కలిగిన ప్రభావం ఏమిటి? If it is not having any special effect on us, మన జీవితంలో వాక్యము ఎలాంటి ప్రభావాన్ని చూపించకపోతే, it's because we don't give the right reverence to the word of God. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన మర్యాద మనము ఇవ్వలేదు అని అర్థం. When I say that, I remember what we have in Nehemiah. నేను ఈ మాటలు చెప్తూ ఉంటుండగా నెహెమ్యా గ్రంథములో ఏం జరిగిందో జ్ఞాపకానికి వస్తుంది. Nehemiah came to Jerusalem, built the walls around it. నెహెమ్యా యెరూషలేము పట్టణానికి చేరి ప్రాకారాన్ని కట్టి గుమ్మాలు నిలిపాడు. Settled the people who had come back from Babylonian captivity. బబులోను చెర నుండి వచ్చిన వాళ్ళు తిరిగి వారి వారి ఆస్తులు వాటన్నిటిని కూడా సెటిల్ అయ్యారు. Then Ezra came with the law of the book. ఆ తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాన్ని శాస్త్రి అయిన యెజ్రా పట్టుకుని వచ్చాడు. I hope you remember that. అవన్నీ మీకు జ్ఞాపకంలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. Ezra stood on a stage like this. ఇలాంటి ఎత్తైన ఒక స్టేజ్ మీద దగ్గర There were other యెజ్రా people also నిలవబడ్డాడు. along with him. యెజ్రాతో పాటు మరి కొంతమంది నిలవబడ్డారు యాజకులు. They were reading the law and explaining it. వాళ్ళు వాక్యాన్ని తెరిచి వాక్యాన్ని చదువుతూ వివరిస్తూ ఉన్నారు. Ezra opened the word. యెజ్రా గ్రంథమును తెరచి అని చెప్పాడు. You know then what happened? ఏమైందో తెలుసా? గ్రంథం ఇలా తెరవగానే, Anybody remember? ఎవరికైనా గుర్తుందా అండి? యెజ్రా గ్రంథాన్ని తెరవగానే ఏమైంది? All the people got up. గ్రంథము తెరవగానే ప్రజలందరూ లేచి నిలవబడ్డారు. Why did everyone get up? ఎందుకు అందరూ లేచి నిలబడుతున్నారు? గ్రంథాన్ని తెరిస్తే Respect for Ezra? యెజ్రాను గౌరవిస్తున్నారా? No, not at all. కానే కాదు. Respect to the law of God. యెజ్రా దేవుని యొక్క వాక్యానికి ప్రజలు ఇస్తున్న గౌరవం. Then he read it out. తర్వాత యెజ్రా వాక్యాన్ని చదివాడు. He explained it. దాన్ని ఆయన వారికి వివరిస్తున్నాడు. People started crying. ప్రజలు ఏడ్వ మొదలు పెట్టారు. They saw their own weaknesses and failures. దేవుని వాక్యం వినబడుతూ ఉంటుండగా తమ జీవితాలు దేవునికి ఎంత దూరంగా ఉన్నాయో ఏడుస్తూ ఉన్నారు. 7 days they continued like that. 7 రోజుల కూడికలు అలాగనే ఏడుస్తూ Then వచ్చారు. people said, we will extend this. ఇంకా ప్రజలు అన్నారు, మేము ఈ కూడికలను మేము పొడిగిస్తాము అన్నారు. Then they continued their few more days. ఇంకా కొన్ని రోజులు గ్రంథాన్ని చదవడం ప్రారంభించారు. That is the respect that God demands from you and I to the word of God. దేవుని వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంటుండగా ఈ మర్యాదను వినేవారి నుండి దేవుడు కోరుతా ఉన్నాడు. If we don't have that kind of a respect, ఒకవేళ అలాంటి మర్యాద దేవుని వాక్యం పట్ల మనకు లేకపోతే, we will listen to the word and go back just as we came in. మనము వింటాం, కానీ వచ్చినప్పుడు ఎలా ఉన్నామో వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటాం. May the Lord help us that we may give importance to it. దేవుని వాక్యానికి ప్రతి బిడ్డ ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. Let's come back to chapter 1 of 1 Thessalonians. మరలా తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయంలోనికి వద్దాం. There are 4 things I want you to notice in connection with the
effect that the word of God had in their life. తెసలోనికే విశ్వాసుల మీద వాక్యము ఎలా పనిచేసిందో 4 సంగతులు నేను మీ మనసులో ఉంచుతాను. Number one, మొదటిది a transformation మార్పు. that brought transformation in their life. వారి జీవితాల్లో ఎంతో మార్పు కలిగింది. Secondly, రెండవది they became witnesses, they proclaimed. వారు సాక్షులుగా మారారు, సువార్త ప్రకటించారు. Number three, మూడవది they were made servants. సేవకులు అయ్యారు. And number four, నాలుగవది it gave them hope and expectation. వారికి ఒక నిరీక్షణ, ఒక ఎదురు చూపు బలంగా దొరికింది. All these are the effect of the word of God they heard. ఈ 4 వారి జీవితాల్లో కలిగి దీవించబడ్డానికి కారణం దేవుని వాక్యానికి వారు ఇచ్చిన మర్యాద. The first thing I said was the transformation. మొదటిది నేను మీకు చెప్పినట్లుగా వాళ్ళలో వచ్చిన రూపాంతరం. Look at verses 6 and 7. 6-7 వచనాలు చూడండి. Ye became followers of us and of the Lord, having received the word in much affliction. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. Verse 7 says, 7వ వచనం చూస్తే, so that ye were examples to all. 7వ వచనములో మీరు ఇతరులకు విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. Notice that they became followers of this apostle and the Lord. వీళ్ళు పౌలును ఈ అపోస్తులను ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. God spoke through these apostles to them. దేవుడు అపోస్తుల ద్వారా వారికి ఏం కావాలో ఆయన They బోధించాడు. received the word of God from the apostles. దేవుని వాక్యాన్ని అపోస్తుల యొద్ద నుండి వాళ్ళు పొందారు. Now they started following the life of this apostle. దేవుని యొక్క వాక్యాన్ని ఆ అపోస్తుల అడుగుజాడల్లో వాళ్ళు చూసి వారి వెనక నడిచారు. That made their life like the life of those apostles. అపోస్తుల లాంటి జీవితాల్ని వారు కూడా కోరుకున్నారు, అలా మారారు. Those apostles were following the life of Jesus Christ. వీరు అనుసరిస్తున్న అపోస్తులు ఉన్నారే, వాళ్ళు యేసు ప్రభు పోలికలో నడుస్తా So ఉన్నారు. the life of the Thessalonians became following the life of the Lord Jesus Christ దాని himself. అర్థం ఏంటంటే ఈ తెస్సలోనికే విశ్వాసుల నడక ప్రభువును పోలి ఉంది. Thus their life became examples to everyone. కాబట్టి వారి యొక్క జీవితాలు, విశ్వాసుల జీవితాలు, బ్రతుకులు విశ్వాసులకందరికీ మాదిరి అయ్యారు. We are people who have received the word of God. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళమే, అంగీకరించిన వాళ్ళమే. But has this kind of a transformation happened in our life? విశ్వాసులందరికీ మాదిరి అయ్యేంత రూపాంతరం మనం కలిగి Is ఉన్నామా? there any change happened in our life? మన జీవితంలో ఏదైనా మార్పు ఉన్నదా? Most of us have believed the Lord Jesus Christ. మనలో చాలా మంది ప్రభు నమ్ముకున్నామని We are చెప్పేవాళ్ళు born ఉన్నారు. again. నిజంగా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. But what change has happened in our life practically? రక్షించబడిన మాట వాస్తవమే అయితే మన జీవితంలో వచ్చిన మార్పు ఏది? Are other people able to see a change in our life? లేదా ఇతరులు మన జీవితాల్లో వచ్చిన మార్పుని గమనించగలుగుతున్నారా? Or are we living just like we lived before? లేకపోతే ప్రభుని ఎరక ముందు ఎలా ఉన్నామో అలాగే ఇప్పుడు కూడా ఉన్నామా? When you read the scriptures, లేఖనాలు మనం చదువుతున్నప్పుడు the transformation is a character that ought to be in the life of a believer. విశ్వాసి అనగానే తప్పక మారినవాడు అని తప్పనిసరి ఉదాహరణ. In another portion, Paul is saying we are changed, he says. మనము మార్చబడిన వాళ్ళము అని పౌలు చెప్తూనే In ఉన్నాడు. another portion, he says we are transformed into his image. మరొక చోట పౌలు చెప్తున్నాడు మనం ఈ క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రూపాంతరము చెందే వాళ్ళమని చెప్తున్నాడు. We often give the example of the butterfly. రూపాంతరం అనే దానికి సీతాకోక చిలుక ఉందే, దాని ఉదాహరణ వింటాం. Butterflies are very beautiful, isn't it? ఎంతో అందంగా ఉంటాయి ఈ బటర్ఫ్లైస్. But it was not always beautiful like that. ఈ బటర్ఫ్లై ఎప్పుడు అలాగే అందంగా ఉండేది ఏమీ కాదు. There was a time when it was just a small egg.
ఒకప్పుడు ఇది ఒక చిన్న గుడ్డుగా ఉండేది. Then a worm came out. తర్వాత దానిలోంచి ఒక పురుగు బయటకు వచ్చింది. Then that caterpillar. తర్వాత గొంగళి పురుగు అయ్యింది అది. I hope you all have seen it. మీకు Isn't it? ఇదంతా తెలుసు. Then one day it became a cocoon. తర్వాత ఈ గొంగళి పురుగు కక్కున్ అనే ఒక గూడు అల్లుకుంటది. When it is a worm, we won't look on ఆ that. గొంగళి పురుగు రూపంలో ఉన్నప్పుడు మనం అంతగా ఇష్టపడం. We don't like to touch that caterpillar. ఆ గొంగళి పురుగును ముట్టుకోవడానికే ఇష్టపడం. Even that cocoon also not very attractive. ఆ కక్కున్ ఉంటుంది, అది కూడా అంత ఆకర్షణీయంగా ఉండదు. But then one day after many days, the butterfly comes out of that cocoon. కానీ చాలా రోజుల తర్వాత ఆ కక్కున్ లోపల నుంచి బటర్ఫ్లై బయటకు వస్తా ఉంటుంది. Then we run after it, isn't it? అప్పుడు దాని వెనక పరిగెత్తుతా ఉంటాం మనం. So beautiful, isn't it? ఇది ఎంత అందంగా ఉంది. But we should remember that it transforms from one stage to another. ఇది ఇంత అందంగా మారటానికి గుర్తుపెట్టుకోవాలి, ఒక స్థితి నుండి మరొక స్థితికి అది రూపాంతరం చెందుతూ వచ్చింది. So should be the believer's life also. విశ్వాసులమైన మనము కూడా అలాగుననే The word of God that we received should work in our life. దేవుని యొక్క వాక్యము దేన్నైతే స్వీకరించామో అది మనలో కార్యసిద్ధి We కలిగించాలి. say that the word of God is living, isn't it? దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? అది జీవము కలిగినది. We say that it's powerful. ఇంకా చెప్పబడింది వాక్యం శక్తి కలిగింది. We say that it is sharp. దేవుని వాక్యం పదునైనది అని Then it చెప్పాడు. should work in our life. అలా అయితే మరి ఆ వాక్యం మనలో ఉంటే పని చేయాలి కదా. Its commandments should shape our life. దేవుని వాక్యం యొక్క శాసన ఆజ్ఞలు మన జీవితాన్ని మలచాలి. It should cleanse us. మన జీవితాన్ని కడగాలి. It should refine us. మన జీవితాన్ని శుద్ధి చేయాలి. And it can happen only if we yield ourselves to the working of the word of God in our life. అప్పుడు ఇలా జరగాలి అనంటే వాక్యానికి చాలా జాగ్రత్తగా మనం వినాలి, లోబడాలి. When that happens in our life, ఎప్పుడైతే ఇలా జీవితంలో we can జరుగుతుందో, say that the transformation is happening in ఇలా our life. జరిగినప్పుడు ప్రతి బిడ్డ రూపాంతరం చెందుతారు. Then we can say that we are following the Lord Jesus Christ. యేసు ప్రభువుని మేము అనుసరించి నడుస్తున్నామని ప్రతి బిడ్డ చెప్పగలం. Then we become examples to others. అప్పుడు మాత్రమే ఇతరులకు మనం మాదిరిగా ఉండగలుగుతాం. This effect must happen in the life of every one of us. మరి ఇంత గొప్ప మార్పు ప్రతి బిడ్డలో ఉండాలి. When we listen to this, మనం ఈ మాటలు వింటున్నప్పుడు look into our own lives మన సొంత జీవితాలు ఒకసారి చూసుకోండి. మీ and జీవితంలో see how we are. ఎలా ఉన్నాం మనం. Think about our life in the home, ఇంట్లో మన ప్రవర్తన ఎలా ఉంది. in the school, in the college, స్కూల్లో, కాలేజీల్లో మన ప్రవర్తన ఎలా ఉంది. among the friends, స్నేహితుల దగ్గర ఎలా ఉంది ప్రవర్తన. among the neighbors. ఇరుగు పొరుగు వారితోటి మన ప్రవర్తన ఎలా ఉంది. They see Christ in our life. వాళ్ళు మనలో యేసు ప్రభువును చూడగలరా. Transformation should happen. అలా జరగాలంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి రూపాంతరం చెందాలి. That comes in obedience to God's word. ఇదంతా జరగాలంటే దేవుని వాక్యానికి లోబడాలి. When we yield ourselves to the word of God, well, that makes a change in us. దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో మనలో మార్పు వస్తుంది. The second thing I said was, రెండవది, నేను చెప్పిన దానిలో రెండవది, they sounded out the word of God. వారు దేవుని యొక్క వాక్యము మ్రాగడానికి కారణమయ్యారు. First we saw they received the word of God, మొదటిది, వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. transformed them. అంగీకరిస్తే ఏమైంది? రూపాంతరం చెందింది. Now the second thing is, they gave that word of God to others. రెండవది, అంగీకరించారు గనక ఇప్పుడు ఇతరులకు ఇవ్వగలుగుతున్నారు. That's proclaiming the word of God to others. ఇతరులకు వాక్యం ఇవ్వడం అంటే ఏంటి? సువార్త ప్రకటించుట. Notice that word sounded out. వినండి, మ్రోగెను అనే మాట మీరు చూడండి. It's told that that word often was used in connection with trumpets. మ్రోగెను అనే మాట దేనికి వాడతాం? బోరలకు వాడతాం. బోర మ్రోగింది. The word used there is Yes, that? yes, Okay, yeah. Blasting the trumpet. బోర మ్రోగించుట. In the Old Testament we see the blowing of the trumpet. పాత నిబంధనలో మనం చూస్తాం కదా, యాజకులు ఏం ఊదేవారు? బోరలు ఊదేవారు. For what purpose it was blown? ఎందుకు ఊదాలి వాళ్ళు బోరలు అంటే? For people to gather. ప్రజలు ఒక చోటికి రావాలంటే బోరలు ఊతారు.
for people to journey. అక్కడి నుండి బయలుదేరాలి ప్రజలందరూ అంటే బోరలూతారు. When they go for battle, for the war, it was blasted. యుద్ధానికి వెళ్ళాలి అంటే బోరలూదుతారు. In the time of the festivals, it was used. ఆ పండుగల సమయంలో బోరలూదించబడతాయి. Now we are given this gospel trumpet. ఇప్పుడు మన అందరికి ఒక బోర ఉందండి. ఏ బోరా? సువార్త బోరా. Or the word of God that is given to us is like a trumpet given to us. లేదా దేవుని వాక్యము మనం అంగీకరించమే బోర మనకి ఇవ్వబడింది. What we should do then? ఏం చేయాలి మరి? బోర మన చేతిలో ఉంటే ఏం చేయాలి? Clean it, keep it nicely and keep it in the room. బోర ఉంది కాబట్టి శుభ్రంగా చింతపండు ఎట్టి కడిగేసి లోపల పెట్టేయాలండి. And call everybody and show it. Is it? అందరిని పిలిచి చూసారా మా బోర ఎంత బాగుందో, తళ్ళతళ్ళాడిపోతుంది. Is it given for that? అందుకొరక బోర ఆయన మనకి ఇచ్చాడు. No, you have to blow it, isn't it? బోరను ఊదాలి ప్రజల కొరకై. People should move forward. ప్రజలు కదిలించబడాలి, ముందుకు వెళ్ళాలి. People should come to the Lord. ప్రజలు దేవుని వద్దకు సమకూర్చబడాలి. You have to blow this trumpet to the people. ఈ బోరను ప్రజలకు ఊదాలి. Now Paul is telling that they sounded out the word of the Lord. ఇక్కడ పౌలు ఇలా చెప్తున్నాడు, వారు దేవుని వాక్యాన్ని మ్రోగించారు. Not only in Macedonia, మాసిదోనియాలో మాత్రమే కాదు, and Achaia also. అకయాలోనూ మ్రోగెను అన్నాడు. And then he says, and in every place. ప్రభు వాక్యం ప్రతి స్థలములో మ్రోగింది. Macedonia was the district of this Thessalonian believer. తెస్సలోనికేయ పట్టణం ఉన్న ఆ జిల్లా పేరు మాసిదోనియా జిల్లా. That means they shared the word of God in all their districts. దాని అర్థం ఏంటంటే ఈ తెస్సలోనికే వాళ్ళ జిల్లా అంతా సువార్త మ్రోగించారు. And then they went to the next district, that is Achaia. తర్వాత వారు మరొక జిల్లాకు వెళ్ళారు, అది అకయ. That is the place where Corinth was. ఆ అకయ జిల్లాలో కొరింతు అనే పట్టణం And ఉంది. after doing that, ఆ తర్వాత they went to other places also. వారు మరొక చోటికి కూడా వెళ్ళారు ఈ బోర తీసుకుని. Every district in those areas they covered with the gospel. జిల్లాలు సువార్త బోరను వారు మ్రోగిస్తూ ఉన్నారు. In how many years? ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? In how many years they did it? ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? సంవత్సరాలా? Are you all listening? విన్నారా? In how many years they did it? ఇంత గొప్ప పరిచర్య వాళ్ళు చేయడానికి ఎన్నేళ్లు పట్టింది? Just in few weeks they did all. కేవలం వారాల్లోనే ఇంత గొప్ప పరిచర్య చేశారు. That shows they sealed to show forth Christ to other people. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి తపన, రోషం తెలియజేస్తారు. Those who have received the word of God should have that seal to share the word of God. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధతో అంగీకరించారో ఇతరులకు ఆ వాక్యాన్ని అందించాలి అనే ఆశ, అపేక్ష వారిలో కనబడుతుంది. By word we have to share the word of God. By word దేవుని యొక్క వాక్యాన్ని మాట ద్వారా మనము ప్రకటిస్తాం. by our life also we have to show the word of God. మన ప్రవర్తన ద్వారా కూడా వాక్యాన్ని ప్రకటిస్తాం. As Paul says in Philippians, let your life become, or let your conduct become the gospel of Christ. ఆ ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పినట్లుగా మీ ప్రవర్తన సువార్త ప్రకటనగా ఉండనివ్వండి అన్నాడు. The first thing I said was the transformation. మొదటిది వారిలో జరిగిన మార్పు. Secondly, proclamation. రెండవది వారు ప్రకటన. The third thing, మూడవ విషయం, they became servants to the true and the living God, living and the true God. వారు జీవము గల దేవునికి దాసులయ్యారు. We have that in verse 9. 9-10 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి, మధ్యలో ఉంది. We are told that they turned to God from idols. వారు విగ్రహములను విడిచిపెట్టి To serve the living and true God. ఆ జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులయ్యారు అన్నారు. Here, serve means being a doulos, a bond slave. ఇక్కడ సేవ చేయుట, తెలుగు దాసులు ఇస్ మెన్షన్. Okay. దాసుడు లేదా కట్టు బానిస. You know, in the New Testament there are mainly two words that can be translated as servant.
ఆ సేవకులు అనే దానికి క్రొత్త నిబంధనలో 2 పదాలు ఉంటాయి. One word means ordinary servants. సేవకుడు అంటే మామూలు సేవకుడు అని అర్థం. Suppose there is a work in your house, మీ ఇంట్లో ఏదైనా పని ఉందనుకోండి, you call somebody and do the work. ఎవరినో మీరు పిలిపించుకుని ఆ పని At the end చక్కబెట్టించుకుంటారు. of the day, you will pay the money for that. ఆ సాయంకాలం అయ్యాక వాళ్ళకి మీరు ఇస్తానన్నది They ఇచ్చేస్తారు. come and serve. It's a service. వాళ్ళు వచ్చి మీరు చెప్పిన పని చేసి వెళ్ళిపోతారు. అది సేవ. Or suppose you're working in a company. కానీ మీరు ఒక కంపెనీలో ఉన్నారనుకోండి, You're working in that company for that money, for that wage. ఆ కంపెనీలో మీరు సేవ చేస్తున్నారు కేవలం జీతం కొరకు. There is a word used for such servants. అలాంటి వచ్చి ఆ టైంకి పని చేసి పోయే వాళ్ళ గురించి ఒక పదం సేవ. There is another word. సేవకులు మరొక పదం ఉంది. That is, a servant who is a servant permanently in the house. మరొక పదం ఏంటంటే అలా వచ్చి వెళ్ళిపోయే సేవకుడు కాదు, ఆ ఇంట్లోనే నిరంతరము జీవించేవా ఒకడు ఉంటాడు. He is not working for wages or salary. ఆ ఇంట్లో ఉండి పని చేస్తాడు, కూలి కోసం పనిచేయడు, శాలరీ కోసం పనిచేయడు. Probably he is born in that house itself. బహుశా ఆ ఇంట్లోనే అతడు పుట్టి ఉండి ఉంటాడు. He is bound to that master. ఆ యజమానునికి సేవ చేయడానికి కట్టుబడి ఉండాలి. That master has complete authority over his life. అలాంటి సేవకుడు దాసుని మీద యజమానునికి పూర్తి హక్కులు ఉన్నాయి. In the ancient time, the masters had complete, absolute authority to do anything, even to kill that servant. పూర్వకాలం యజమానులకి తమ దాసుల పట్ల ఎలా అయినా ప్రవర్తించే అవకాశాలు, ఆఖరికి చంపే అవకాశాలు ఉండేవి. That's a bond slave. అది దాసుడు అని అర్థం. That word is used over here. ఇక్కడ అలాంటి పదాన్ని వాళ్ళు ఇక్కడ వాడుతా ఉన్నారు. Once upon a time, they were after idols. ఇంతకు ముందు వాళ్ళు విగ్రహాల దగ్గర ఉండేవాళ్ళు. They were after lifeless gods. జీవము లేని వాటి వెంట వాళ్ళు ఉండేవాళ్ళు. Now they have received the word of God. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. They have turned away from the idols. విగ్రహాలను వాళ్ళు విడిచిపెట్టారు. Now they turn to the living and true God. వాళ్ళు నిజమైన సత్యవంతుడైన జీవము గల దేవుని వైపు తిరిగారు. Now they have become servants to this God, living and true God. తిరగడం మాత్రమే కాదు, సత్యవంతుడు జీవము కలిగిన దేవునికి దాసులు అయ్యారు. They have committed themselves to the service of that Lord. ఈ దేవునికి తమ శేష సేవంతా చెందాలి అని నిర్ణయించుకున్నారు. This is true of all of us who have received the word of God. ఎవరెవరైతే దేవుని వాక్యాన్ని మేము పొందుకున్నాం, రక్షించబడ్డామని చెప్తున్నామో మనమందరం కూడా ఇదే జరగాలి. We have service to do. మనకు సేవ ఉన్నది చేయటానికి. We have to help one another. ఒకరికొకరు మనము సహకరించుకోవాలి. We should help others to grow in the Lord. యేసు ప్రభులో తోటి సహోదరుడు ఎదగడానికి మనము సహాయం చేయాలి. We have to bear the burdens of others. మనము ఇతరుల భారాలు భరించాలి. We should worship the Lord and honor Him. మనము దేవునికి ఘనత చెల్లించాలి, ఆరాధన చేయాలి. Like that, there are lot of service that we have to accomplish. దాసులంగా దేవుని పట్ల ఎన్నెన్నో సేవలు ఎదురు చూస్తా And ఉన్నాయి. all the believers have got such service to do. ఇలాంటి సేవ జరిగించడానికి విశ్వాసులందరినీ ఆయన A కోరుతున్నాడు. day will come. ఒక రోజు రాబోతుంది, Our Lord will come. ప్రభు రాబోతున్నాడు. And we have to stand before Him and give the account for ourselves. ఒకానొక రోజున దాసులంగా మన యజమానునికి లెక్క అప్పగించాలి. You believe that? నమ్ముతున్నానండి ఇలా జరుగుతుందని? Do you believe this? నమ్ముతున్నారా దీన్ని ఇలా జరుగుద్ది ఒక రోజు నీకు నాకు అని? Are you all listening? వింటున్నారా అంతా? Do you believe that we are going to stand before the Lord one day and going to give account for our service now? ఒకానొక రోజున మనము చేసిన సేవకి లెక్క చెప్పాలని మీరు నమ్ముతున్నారా? No? నమ్మడం లేదా? Or you don't want to answer? You don't want to answer. లేకపోతే మేమేం చెప్పమండి అని అంటారా మీరు? Do you believe that Jesus Christ is going to come again? ప్రభు మరలా వస్తున్నాడు అని నమ్ముతున్నారా? Yes or no? Yes. Brothers, you don't believe? మీరు నమ్మట్లేదా సోదరులు? ఏం చెప్పటం లేదు. Do you believe that Jesus Christ is going to come again? ప్రభు మరలా రాబోతున్నాడు అని నమ్ముతున్నారా? We are all waiting for the coming of the Lord. మనమందరం యేసు ప్రభు రాకడ కొరకే ఎదురు చూస్తున్నాం.
But let me tell you one thing. కానీ ఒక విషయం చెప్పనివ్వండి, After he receives us, ఆయన మనల్ని చేర్చుకున్న తరువాత the first thing that we are going to do is stand before him and give account of our present life and the service that he has given. ప్రభువు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ పని ఏంటంటే మనం బ్రతికిన బ్రతుకంతటిని గురించిన లెక్క మొట్టమొదటిగా చెప్పాలి. And that is going to happen in that mid-air itself. అది ఆకాశ మండలంలోనే జరిగిపోతుంది. After the rewards and heaven and all that. ఆ తర్వాత బహుమానాలు, పరలోకం, ఆ తర్వాత అవన్నీ. The first thing is giving the account. ప్రభువుని కలవగానే మొట్టమొదట చెప్పాల్సింది లెక్కే. If that is so, we should put all our strength to be faithful now. లెక్కే వెళ్ళిన వెంటనే చెప్పాలి కాబట్టి మనము శక్తినంతటినీ కూడగట్టుకుని ప్రభువుని సేవించాలి. We have to know what is our duty and fulfill it. ప్రభువుకి సేవ చేయాలంటే ఆయన మనకి ఏం అప్పచెప్పాడో ఆ పనిని మనము ఎరిగి దాన్ని చేయాలి. The last one, ఆఖరిది, we are told that they were waiting for the Son from heaven. పరలోకము నుండి ఆయన కుమారుడైన యేసు కొరకు ఎదురు చూస్తున్నారు. We have that in verse 10. 10వ వచనం చివరిలో ఉంది. There we see their expectation. వారు దేని కొరకే ఎదురు చూస్తున్నారో దాన్ని వారు చేరుకున్నారు. One day they were without expectation. ఒక రోజున ఏమాత్రం ఎదురు చూడకుండానే They were like any other people. వాళ్ళు ఇతరులాగా వాళ్ళు మారిపోతారు. But the word of God came to them. దేవుని యొక్క వాక్యం వారికి వచ్చింది. They received the word of God. దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు. And in that, the promise of the coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వాగ్దానం వారు పొందుకొని Now, they were ఉన్నారు. looking for the coming of the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకై వారు ఎదురు చూస్తున్నారు. We should be a people, who live with the expectation of His coming. యేసు ప్రభు వస్తున్నాడండి మా కోసమని మనమందరం ఆశతో ఎదురు చూసే ప్రజలంగా ఉండాలి. How much of the thought of His coming fills us? యేసు ప్రభు వస్తున్నాడు అనే ఆలోచన ఎంతగా మన జీవితాన్ని నింపేస్తది. I remember about a servant of the Lord. ఒక దేవుని సేవకుని గురించి నేను విన్నాను. Every night when he goes to sleep, ప్రతిరోజు ఆయన నిద్రపోయే ముందు he opens the window, కిటికీ తలుపు తెరిచి looks out, బయటికి చూసి and he will say, maybe this night. ఎలా చెప్పేవాడట, బహుశా ఈ రాత్రేనేమో. Then he goes to sleep. నిద్రపోయేవాడు. The morning he will get up, ఉదయాన్నే లేచి he will look out, మళ్ళా బయటికి చూసి and he will say, maybe this day. ఇలా అనేవాడట, బహుశా ఈ పగటి వేళేమో. Every day he will say that. ప్రతిరోజు ఆయన ఇలా Maybe చెప్పేవాడట, this night. బహుశా ఈ రాత్రేమో, Oh, maybe this day. ఒకవేళ ఈ పగలేమో. What means? Every day, every moment of his day life, he lived with the expectation of the coming of the Lord Jesus. ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు రాకడ అపేక్షతో ఉండాలి. This kind of an expectation ought to be there in our life. మన జీవితంలో నా ప్రభు రాబోతున్నాడు, నా ప్రభు రాబోతున్నాడు ఆశ ఉండాలి. May the Lord help us that this may be true. మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు నిజం అవ్వాలి అనడానికి ప్రభు సహాయం We చేయాలి. were looking at the life of this Thessalonian believer. తెస్సలోనికే విశ్వాసులు ఎలా బ్రతికారు మనం They చూస్తున్నాం. received the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వారు అంగీకరించారు. They were just Gentiles like you and I. నీవు నా వలే వాళ్ళు కూడా ఆ అన్య జనాంగానికి But సంబంధించిన just like వాళ్ళు. we received, they also received. మనం ఎలా అయితే వాక్యం సువార్త వస్తే ప్రభు నమ్ముకున్నామో వాళ్ళు కూడా అలాగే వాక్యాన్ని And అంగీకరించారు. it had its full effect in their life. వారి జీవితంలో సంపూర్ణమైనటువంటి వాక్యము క్రియ చేస్తూ In what వచ్చింది. all ways we see that effect? జీవితంలో ఎక్కడెక్కడ మారాలో అని ఉంటుందో Transformation of life. జీవితంలో అన్ని చోట్ల మార్పు. Proclamation of the word of God. ఎక్కడ సువార్త మ్రోగించాలో అక్కడ, In doing the service of the Lord. ప్రభువుని ఎక్కడ సేవించాలో దాసులుగా అక్కడ, Looking for the coming of the Lord with expectation. ప్రభువైన యేసు క్రీస్తు రాకడ కొరకై ఎలా ఎదురు చూడాలో ఎదురు May చూచటంలో the Lord help us that we may also, who have received the word of God, would have the same effect in our life. మనం కూడా వారి జీవితాల్లో వాక్యం ఎట్టి కార్యాలు జరిగించిందో
మన జీవితాల్లో కూడా వాక్యం అట్టి కార్యాలు జరిగించడానికి, ప్రభావం చూపించడానికి సహాయం చేయనుగా. May not be in that same measure that this Thessalonian believers. తెస్సలోనికైలో ఎంతగా ఉన్నారో అంత కాకపోయినా, If we have in that same measure, it will be good, no doubt. అంత కొలతలోనికి మనం వెళ్తే మంచిది, ప్రభుకు స్తోత్రం. But in some measure, let us have this quality. కనీసం కొన్ని లక్షణాలైన తెస్సలోనికే వారి లాగా మనం కూడా కలిగి This ఉన్నాం. is the Lord's desire about us. ఇదే మన గురించి ప్రభువారు కూడా ఆశపడతా May ఉన్నాడు. the Lord help us that we will receive this word that we heard this afternoon into our life. దేవుని యొక్క వాక్యం ఈ మధ్యాహ్నం మనం వింటూ ఉంటుండగా మన బ్రతుకులు మార్చునుగా. Let it have some effect in our life. మన జీవితంలో కొంతైనా ప్రభావం ఉండునుగా. Make some decisions in our life. మన జీవితంలో నిర్ణయాలు చేసుకుందాం. Determined to live a life of faith. విశ్వాస జీవితం మాత్రమే బ్రతకడానికి పట్టుదల కలిగి ఉందాం. Let the Lord be pleased with your life and my life. ప్రభుకి మన జీవితం ద్వారా సంతోషాన్ని కలిగిద్దాం. May the Lord bless these words into our life. మన జీవితం కొరకై ప్రభు ఈ మాటలు దీవించునుగాక. కళ్ళు వంచుదాం. దయగల తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. నీ దాసులను నిలిపి మాకు అవసరమైన సత్యాలు మీరు బోధించిన దానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసునికి నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి.